సండే నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు కదండి. సో ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకున్నాము. పక్కనే క్రాబ్స్ కనపడ్డాయి. సో క్రాబ్స్ కూడా 1 kg తీసుకున్నాము. చాలా రోజులు అయిపోయింది తిని అని చెప్పి. మనము అక్కడ వాళ్ళు క్లీన్ చేస్తారు, 20 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇంటికి తెచ్చుకొని ఒక 4-5 టైమ్స్ మనం వాష్ చేసుకుంటే క్లీన్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ క్రాబ్స్తో మనము క్రాబ్స్ పెప్పర్ ఫ్రై చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాము. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా బ్లాక్గా అలా ఇలా అనిపిస్తుంది. సో అవి ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకుంటే మనకు క్రాబ్స్ అనేది క్లీన్గా వచ్చేస్తాయి, స్మెల్ అంతా పోతుందనమాట. దీనికి మనం బాయిల్ చేసుకోవాలి. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారపొడి. మీకు కావాలంటే ఇంకొద్దిగా కారపొడి యాడ్ చేసుకోవచ్చు, స్పైసీ కావాలన్న వాళ్ళు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోవాలి, మరి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది డ్రై ఐటమ్ కాబట్టి. ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా క్రాబ్స్కి బాగా కలిసేటట్టు మనం మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మ్యారినేషన్ చేసుకోవడం వల్ల ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అంతా ఈ క్రాబ్స్కి బాగా పడుతుందన్నమాట. మనకు బాయిల్ అయ్యేటప్పుడు ఆ క్రాబ్స్ అనేది అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్ బాయ్స్ కానీ, ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. దీన్ని ఒక 5 విజిల్స్ వరకు మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 to 6 విజిల్స్ మేము 5 విజిల్స్ పెట్టి కుక్ చేసుకున్నాము. క్రాబ్స్ అయితే ఇలా బాయిల్ అయ్యాయి. సో కిందంతా గ్రేవీ మసాలా వాటర్ అంతా కిందకు వస్తుంది. సో దీన్ని పక్కన పెట్టుకొని ఒక మూకిడ్ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనము ఈ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ వచ్చాయి కదా, ఆ వాటర్ అనేది ఫస్ట్ ఈ ఆయిల్లో వేసేసుకొని మనం కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా గ్రేవీ ఎక్కువ ఉందనుకోండి, మనకు ఈ క్రాబ్స్ అనేది మసాలా సరిగ్గా పట్టకుండా గ్రేవీలోకి వచ్చేస్తుంది. కొంతమంది అలా ఇష్టపడే వాళ్ళు ఉంటే అలా చేసుకోవచ్చు, అన్నంలో ఎప్పుడు కలుపుకొని తినచ్చు. బట్ మనమైతే డ్రై ఐటమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వాటర్ అనేది ఆ ఫ్లేవర్ అంతా పోకుండా మనం ఆ వాటర్ అనేది ఇంకిన తర్వాత మన క్రాబ్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటాము. కొద్దిగా ఇలా అలా అలా మిక్స్ చేస్తూ ఉంటే గ్రేవీ అనేది థిక్గా అవుతుందన్నమాట. ఈ లోపల ఒక మిక్సర్ జార్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బ్లాక్ పెప్పర్, ఒక చిన్న తెల్లగడ్డ అవి వేసుకొని మిక్సీకి వేసి పెట్టుకోవాలి. మనం పెప్పర్ ఫ్రై కాబట్టి మనం పెప్పర్ యూజ్ చేస్తున్నాము. ఈ క్రాబ్స్కి పెప్పర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ క్రాబ్స్ చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఇగురు చేసుకుంటారు, కొంతమంది ఫ్రై చేసుకుంటారు, సూప్ చేసుకుంటారు. ఇప్పుడు మనము ఈ బాయిల్ చేసిన క్రాబ్స్ని ఆ గ్రేవీ థిక్గా అయింది కాబట్టి ఆ క్రాబ్స్ని ఇందులో వేసేసుకుంటున్నాము. వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆ మసాలా అంతా క్రాబ్స్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్రాబ్స్లో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఉంది. సో అదేంటంటే సీ ఫుడ్లో దేనికి లేని టేస్ట్ ఆ ఫ్లేవరు ఈ క్రాబ్స్కి ఉంటుందన్నమాట. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది క్రాబ్స్కి. సో కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చదు, కొంతమందికి చాలా ఇష్టపడతారు ఆ ఫ్లేవరు.
నాకైతే చాలా ఇష్టము. నేను మ్యాక్సిమం క్రాబ్స్ కొద్దిగా మంచి సైజ్ దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా పెప్పర్ ఫ్రై చేసుకొని తింటాను. నాకు మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఇది. మా సైడ్ కొద్దిగా తక్కువగానే తింటారు క్రాబ్స్, ఎక్కువ దొరకవు. దొరికినప్పుడు అయితే ఖచ్చితంగా నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. సో మనం ఈ మసాలా అంతా ఇప్పుడు ఈ క్రాబ్స్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లా ఒక 2 to 3 minutes అట్లా వేపుతూ ఉంటే మనకు ఆ వాటర్ అంతా తగ్గి ఆ క్రాబ్స్కి అంతా మసాలా క్లియర్గా పడుతుంది అనమాట. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్న ఈ పెప్పరు, తెల్లగడ్డ పౌడర్ అనేది వేసేస్తున్నాము. వేసిన తర్వాత ఈ పెప్పరు, ఈ పౌడర్ అంతా, పెప్పరు గార్లిక్ పౌడర్ మొత్తం క్రాబ్స్కి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes అట్లా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ తెల్లగడ్డ వాసన, ఆ పెప్పర్ కొద్దిగా ఫ్రై ఆ స్మెల్ అనేది పోతుంది అనమాట. పచ్చి వాసన అనేది పోయి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 minutes అట్లా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే స్మెల్ అయితే చాలా బాగా వస్తూ ఉంది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని ఎగ్జైటింగ్గా ఉంది. సో మనము కింద అడుగు అంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనకైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కొరియాండర్ లీవ్తో, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ కలుపుకోండి. మాకైతే కొద్దిగా ఆయిల్ తక్కువ అయింది అనిపించింది. సో ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము కింద అడుగంటకుండా. సో ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా మళ్ళీ అట్లా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఈ ప్రాసెస్ అంతా, ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా ఒక 2 minutes 3 minutes మ్యాక్సిమం పడుతుంది అంతే. సో మనకు ఎంతో టేస్టీ అయిన క్రాబ్ పెప్పర్ ఫ్రై, స్పైసీ క్రాబ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మనం అన్నంలోకి తినచ్చు, సైడ్ డిష్గా తినచ్చు, స్నాక్స్గా కూడా తినచ్చు. చాలా ఇష్టంగా తింటారు. అంటే స్పైసీగా ఫుడ్ కోరుకునే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.